ఆంధ్రప్రదేశ్ లండన్ పిచ్చోడు నెల రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోయేవాడు జలగన్నకి భారీ షాక్. డీజీపీని లేపేయడంతో పాటు కొత్త డీజీపీగా జగన్మోహన్ రెడ్డికి మొగుడు లాంటి, మళ్ళీ మాట్లాడితే రంకు మొగుడు లాంటి వ్యక్తిని పెట్టడానికి ఎన్నికల సంఘం సిద్ధం చేసేసింది. అసలు ఇంతకీ కొత్త డీజీపీ ఎవరు? ఇతనితో జగన్మోహన్ రెడ్డి తుత్తరా ఎలా తీరబోతా ఉంది? ఏం జరగబోతా ఉంది? మరి ఇప్పుడు జలగన్న ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 జలగన్న గురించి మనందరికీ తెలుసు. ఎంత నీచుడంటే వ్యవస్థల్లో తన బానిసల ద్వారా ఎన్నికల్లో గెలవాలని తప్ప ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజారంజక పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గెలవాలనుకునేటువంటి వ్యక్తి కాదు. ఈ నికృష్టుడు, ఈ నీచుడు వ్యవస్థలో తన బానిసల్ని అంటే డీజీపీ దగ్గర నుంచి సీఎస్ దాకా కూడా ఏకంగా న్యాయమూర్తుల్నే కొనాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దుర్మార్గుడు మన యొక్క పులివెందుల 420 లండన్ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి. అయితే డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, తన కులం తన ఊరు, జవహర్ రెడ్డి తన కులం తన మనిషే. దీనికి ముందు చూసుకుంటే మనం ఇతనికి బానిసత్వం చేసినటువంటి సవంగం అన్న, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న, వాళ్ళ బతుకులేమైనా కూడా మనం ఒకసారి తెలుసు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరేటువంటి వార్త ఏంటంటే ఎన్నికలు వారం రోజులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించి రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసి ఈ రాష్ట్రంలో అకృత్యాలు చేసి బూత్ క్యాప్చర్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలుద్దాం. ఎందుకంటే ఇతనికి తెలుసు సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అతని సొంత సర్వేల దాకా మొత్తంలో ఎత్తిపోయింది. 30 సీట్లకు మించి వచ్చేటువంటి పరిస్థితి లేదనేది అతనికి అర్థమైపోయింది. అందుకే ఇక ఎట్టోకొట్టు చావరేవో లాస్ట్ మినిట్ ప్రయత్నం చేద్దాం, అరాచకం సృష్టించి 4 సీట్లు గెలిచేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి నికృష్టపు ఆలోచనలో భాగంగా ఈ దుర్మార్గుడికి వచ్చినటువంటి ఆలోచనే డీజీపీని, సీఎస్ని, మిగిలిన వాళ్ళని తన వాళ్ళని పెట్టుకోవాలని. సరే, మధ్యలో ఇతను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. అతను తమ్ముడిని సిబిఐ అరెస్ట్ చేయబోతే అడ్డుకున్నాడు. ఇంతటి నీచుడు, ఈ నీచుడు డీజీపీ ఎంత దౌర్భాగ్యుడంటే, ఎంత పనికిమాలినోడంటే, వీడు ఐపీఎస్గా చాలా కష్టపడి ఎదుగుంటాడు కదా. కులానికి లొంగినటువంటి బానిస, డబ్బుకు లొంగినటువంటి బానిస. ఏందబ్బా డీజీపీని పట్టుకుని అంటావంటే, వీడు చేసిన పనులేంది? సిబిఐ ఒక హత్య కేసులో నిందితుడిని బాబాయిని నరికి 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 7 సార్లు గొడ్డలతో నరికి చంపినటువంటి నికృష్టుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని వస్తే దాన్ని అడ్డుకొని సిబిఐకి సహకరించకుండా ప్రభుత్వం చెప్పినట్టుగా చేసి శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయలేనటువంటి చేతగాని చేవలేని దద్దమ్మ డీజీపీగా ఉండడానికి అర్హుడా? చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన డీజీపీగా ఉండడానికి అర్హుడా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీద మళ్ళీ రాయిదాడి చేసి డ్రామా క్రియేట్ చేస్తే దాన్ని అడ్డుకోలేనటువంటి ఈ చేతగాని వాడు డీజీపీగా ఉండడానికి అర్హుడా? ఏ ప్రశ్న అడిగినా అనర్హుడనే వస్తుంది. అయితే ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఇతను పోస్టింగ్ ఊడిపోయింది, కొత్త డీజీపీ రాబోతా ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డికి కలవరపాటు. ఎందుకంటే ఎన్నాళ్ళు తన బానిసలు, తనకు బానిసత్వం చేసినప్పుడు కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, భయం కోసం, ప్రమోషన్ల కోసం, పదవుల కోసం భయంతోనో బెదిరిస్తేనో భయపడి పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు చేయటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు వచ్చేటువంటి డీజీపీలుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమలరావు గారు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, ఈ 4 పేర్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ద్వారకా తిరుమలరావు గారికి ఎక్కువ అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ద్వారకా తిరుమలరావు గారు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నా కొంత నిజాయితీ పరుడుగా పనిచేస్తాడనేటువంటి ముద్ర ఉంది. మిగిలిన వాళ్ళు కూడా అంజనా సిన్హా ఈ రాష్ట్రమే కాదు, మాదిరెడ్డి ప్రతాప్, ఎవరైనా కానీ నేలల్లో జగన్మోహన్ రెడ్డికి సింహ స్వప్నం లాంటి వాళ్ళు. ఎందుకంటే గత చరిత్ర ఒకసారి చూస్తే కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు ఉమేష్ చంద్ర గారు అక్కడ ఎస్పీగా ఉంటే రాజశేఖర రెడ్డి అరాచకాన్ని రిగ్గింగ్ని తగ్గిస్తే చావు తప్పి కన్నులు లొట్టబోయి అప్పటికీ పోలీస్ ఫోర్స్ లేనటువంటి కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ చేసుకోబట్టి 5,000 మెజార్టీతో బయటపడ్డాడు. అంటే ఒక్క ఐపీఎస్ సక్రమంగా పనిచేస్తే లక్షల మెజార్టీ కొడతానని అధికారం మదముండే వ్యక్తి ఓటమి అంచులకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓడిపోయినట్టే 5,000తో ఏముంది బొచ్చు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఈ అధికారులు, పోలీసులు సహకరించినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ దగ్గర నుంచి జీతాల దాకా టీఏలు, డిఏలు, గిఏలు, జిఏలు అన్నీ బొక్కే పెట్టాడు వాళ్ళకి. సిపిఎస్ రద్దు అనేటువంటి దొంగ హామీ దగ్గర నుంచి మరి వాళ్ళందరూ రాడ్లు తెచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం విజయం, తెలుగుదేశం ప్రపంచం అనేది పోస్టల్ బ్యాలెట్ నుంచే మొదలవుతుంది ఈసారి. దీన్ని అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఆలోచన ఉండేది, తన బానిస పోనిసలను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు గుమ్మెద్దారి గట్టిగా
తెలుగుదేశం వాళ్ళని భయపెడదారి గట్టిగా. ఈ రాష్ట్రంలో అరాచకం చేసి కొంతమందిని చంపేద్దాం అవసరమైతే అనేటువంటి ఆలోచన చేశాడు. అది వాళ్ళ కాదు అనేది వాళ్ళకి తేలిపోయింది. కొత్త డీజీపీ రాకతో సిఎస్ కూడా మార్చేయాలి. ఎందుకంటే ఈ జవహర్ రెడ్డి అనేటువంటి బానిస అంట ఏం బిగుతారో వచ్చు. వాస్తవం మాట్లాడుతున్నా. ఇవాళ పెన్షన్ల విషయంలో 2 నెలలు వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బందికి నువ్వు నీ యజమాని జగన్మోహన్ రెడ్డికి కారణం అయితే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేలాగా నువ్వు చేసినటువంటి ప్రాపగండ, నీ చేతగానటువంటి అడ్మినిస్ట్రేషన్ నీకు చేతగానప్పుడు నువ్వు సీఎస్గా ఉండడానికి అర్హుడువా? ఇవాళ డీజీపీతో పాటు సీఎస్ని కూడా మారిస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించే ఏ ఒక్కడు ఉండడు. మార్చినా మార్చకున్నా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుంది. కానీ మారిస్తే కనీసం మాత్రం కూడా సీట్లు రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి నచ్చిన విధంగా కూటమికి ఓట్లేసి భారీగా గెలిపిస్తారు.